మన కిచెన్ వేస్ట్లో వచ్చే బీట్రూట్ తొక్కలనండి పారేయకుండా చక్కగా నీళ్ళలో నానబెట్టి ఆ నానిన నీళ్ళని కొంచెం డైల్యూట్ చేసుకుని మొక్కలకి ఇచ్చుకున్నాం అనుకోండి, చక్కగా మన మొక్కలకి మంచి పొటాషియం, ఫాస్ఫరస్, కాల్షియం ఇవన్నీ అందుతాయండి. పొటాషియం వల్ల మనకి రూట్ సిస్టము స్ట్రాంగ్గా డెవలప్ అవుతుందండి. కాబట్టి మనం మొక్క మొదళ్ళకి ఈ బీట్రూట్ వాటర్ ఇచ్చామనుకోండి, చక్కగా ఆ మొక్కలు అవి ఆ మట్టిలో బాగా వేరు వ్యవస్థ చక్కగా స్ట్రాంగ్గా డెవలప్ అవ్వడానికి బాగా ఉపయోగిస్తుంది అనమాట. కాబట్టి మనం చాలా సులువుగా మనం బయట పడేసే బీట్రూట్ తొక్కల నుంచి చక్కటి పోషకాన్ని తయారు చేసుకుని మన మొక్కలకి అందించుకోవచ్చండి. చక్కగా మనం ఏదైనా ఇలాగ వాటర్లో డైల్యూట్ చేసేసుకునండి, ముందు కొద్దిగా వాటరింగ్ చేసుకున్నాకే మనం ఇటువంటి లిక్విడ్స్ ఇచ్చుకోవాలి మొదళ్ళకి. అలాగే మొక్క కూడా చక్కగా తడిచేలాగా చేసామనుకోండి, దీంట్లో ఉండే ఫాస్ఫరస్ వల్ల మంచి పూత పిందే రావడం ఇవన్నీ బాగా జరుగుతుంది.